హలో ఫ్రెండ్స్, నేను రాజు గారు. దిల్ రాజు టాలీవుడ్లో ఒక బిగ్ ప్రొడ్యూసర్, పైగా ఒక సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్. ఆయన తీసిన దాదాపు 51 సినిమాల్లో ఆల్మోస్ట్ ఈయన విక్టరీ శాతం 80%. అయితే రాను రాను దిల్ రాజు లైన్ తప్పుతుంది, ఆయన జడ్జిమెంట్ మిస్ అవుతుంది. ఇక రీసెంట్గా నితిన్తో తీసినటువంటి తమ్ముడు సినిమా కూడా డిజాస్టర్. అయితే ఆ సినిమా నేనైతే చూడలేదు, కానీ చాలామంది ఈ సినిమా బాగాలేదు, అలాగే రివ్యూలు కూడా అలాగే వచ్చాయి, పబ్లిక్ కూడా అదే మాట చెప్పారు. ఇది దిల్ రాజు కంపెనీ నుంచి రావాల్సిన సినిమా కాదు. ఇంకా చెప్పాలంటే గేమ్ చేంజర్ మూవీ అయినా దీనికన్నా 100 రెట్లు బెటర్. ఎందుకంటే ఆ సినిమా ప్రేక్షకులు బాగుంది అని చెప్పారు. ఎక్కడో చిన్న చిన్న కొన్ని మిస్టేక్లు, తప్పిదాలు జరిగాయి. వాస్తవం చెప్పాలంటే ఆ సినిమా ఎలక్షన్కి ముందు వచ్చి ఉంటే మాత్రం అది బిగ్ బ్లాక్ బస్టర్. కానీ తమ్ముడు అది కాదు, సినిమా కంప్లీట్గా డిజాస్టర్ అంట. అయితే ఇక్కడ దిల్ రాజు ఈ తమ్ముడు విషయంలో కొన్ని దారుణమైన తప్పిదాలు చేశారు. అవేంటి అంటే, తమ్ముడు సినిమా ప్రమోషన్ కోసం దిల్ రాజు ఇంతకుముందు ఎప్పుడు కేటాయించినంత టైం కేటాయించాడు. వాస్తవానికి గేమ్ చేంజర్ విషయంలో ఇలాంటి ఇంటర్వ్యూలు కానీ ప్రమోషన్లు కానీ చేసి ఉంటే దాని మైలేజ్ మరోలా ఉండేది. కానీ గేమ్ చేంజర్ విషయంలో ఆ రోజు చేయలేకపోయాడు. కానీ తమ్ముడు విషయంలో మాత్రం బాగా ప్రమోట్ చేసుకుంటూ వచ్చాడు. తమ్ముడిని మునుపెన్నడూ లేని విధంగా ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటూ వచ్చాడు. అన్ని ఛానల్స్కి, యూట్యూబ్ ఛానల్స్కి ఎవరు ఇంటర్వ్యూ కావాలన్నా వాళ్ళని పిలిచారు, ఇంటర్వ్యూలు ఇచ్చారు. అయితే ఈ అన్ని ఇంటర్వ్యూలలో కామన్గా అసలు విషయం పక్కకు పోయి కొసరు విషయం బయటకు వచ్చింది. అదేంటంటే, ఇది తమ్ముడు సినిమాకి సంబంధించినటువంటి ప్రమోషన్, కానీ ఇక్కడ గేమ్ చేంజర్ గురించి డిస్కషన్ జరిగింది. వాస్తవానికి తమ్ముడు ఎలా ఉంది, తమ్ముడు ఎలా రాబోతుంది, దానికి సంబంధించినటువంటి హైలైట్స్ ఏంటి, ఆ సినిమాలో నితిన్ పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుంది, ఆ సినిమాకి సంబంధించిన హైలైట్స్, ఆ సినిమాకి సంబంధించిన విషయాలు చెబితే బాగుండేది. కానీ అది పోయి కేవలం ఆయన ఇచ్చిన ప్రతి ఇంటర్వ్యూలో గేమ్ చేంజర్ గురించి డిస్కషన్ వచ్చింది. అలా గేమ్ చేంజర్ బడ్జెట్ ఎంత, గేమ్ చేంజర్ ఎందుకు డిజాస్టర్ అయింది, శంకర్ ఏ విధంగా ఈ సినిమాని చెడగొట్టాడు, అదేవిధంగా రామ్ చరణ్ విషయంలో ఏం జరిగింది, ఇక ఈ దిల్ రాజు తమ్ముడు ఇచ్చినటువంటి గ్రేట్ ఆంధ్రకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ, అది మరో కాంట్రవర్సీ. ఆయన ఇవ్వక మొదటిసారి ఇంటర్వ్యూ ఇస్తూనే ఆ సినిమాకి సంబంధించి గేమ్ చేంజర్ సినిమా డిజాస్టర్ అయినాక హీరో కానీ దర్శకుడు కానీ ఒక ఫోన్ కాల్ కూడా చేయలేదని చెప్పేసి ఆయన అనడం, దానికి గ్రేట్ ఆంధ్ర మూర్తి ఇంకా అగ్గి మీద అజ్యం పోస్తూ ఇంకా రకరకాల క్వశ్చన్లు అడగడం, అది పెద్ద కాంట్రవర్సీ అయింది. ఆ తర్వాత మెగా ఫ్యాన్స్, నువ్వు ప్రతి చోట ఎక్కడికి వెళ్ళినా గేమ్ చేంజర్ని, రామ్ చరణ్ని నువ్వు అబాస్పాలు చేస్తున్నావు, ఆయన మీద లేనిపోని మాటలు మాట్లాడుతున్నావు, ఇంకోసారి ఇలా జరిగితే మర్యాదగా ఉండదని చెప్పి వాళ్ళు సీరియస్గా రియాక్ట్ అవడంతో ఇది ఎటో పోతుంది, ఇది తమ్ముడు సినిమాకి ఎఫెక్ట్ అయ్యేలా ఉందని చెప్పేసి దిల్ రాజు తమ్ముడి చేత, అంటే శిరీష్ రెడ్డి చేత ఒక క్షమాపణలు చెప్పించాడు. కానీ ఇక్కడ కంప్లీట్గా ఇక్కడ చూస్తే గేమ్ చేంజర్ సినిమాని దిల్ రాజు ఎంత నష్టం చేశాడో, తమ్ముడు సినిమాని గేమ్ చేంజర్ అంత నష్టం చేసింది. ఈ దిల్ రాజును ఇంటర్వ్యూ చేసినటువంటి జర్నలిస్టులు అందరూ అడిగిన ప్రశ్న గేమ్ చేంజర్ గురించి. ఆయన కూడా ఎక్కడికి వెళ్ళినా, ఏ మీడియా ఛానల్తో మాట్లాడినా కూడా గేమ్ చేంజర్ గురించి వాళ్ళు క్వశ్చన్లు అడగడం, ఈయన అవే సమాధానం. ప్రతి చోట రిపీట్ క్వశ్చన్లు, రిపీట్ ఆన్సర్స్. ఇక్కడ ప్రమోషన్ దేనికి చేయాలి, తమ్ముడికి. కానీ విచిత్రంగా గేమ్ చేంజర్ గురించి మాట్లాడడం కూడా జనాలకి ఇది నచ్చలేదు. ముఖ్యంగా ఇక్కడ ఆయన చేసిన మరో తప్పిదం ఏంటంటే, నితిన్ పరువు తీసి పారేశాడు. అది ఎలా అంటే, నితిన్ దిల్ రాజును ఇంటర్వ్యూ చేశారు. ఈ క్రమంలో వీళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి ఈ చిట్చాట్లో దిల్ రాజు ఒక మాట అన్నాడు, నీకన్నా వెనకాల వచ్చినటువంటి అల్లు అర్జున్ ఇవాళ పాన్ ఇండియా హీరో అయ్యాడు, నువ్వు మాత్రం అక్కడే ఉండిపోయావు అని చెప్పేసి అనడంతో నిజంగా ఆ టైంలో ఈ నితిన్ ఫేస్ చూడాలి, చాలా అతను డిసప్పాయింట్ అయిపోయాడు. ఇది అభిమానులకు నచ్చలేదు. ఇలా తను ప్రమోట్ చేస్తున్నటువంటి ఏదైతే తమ్ముడు సినిమా ఉందో, ఆ సినిమాకు సంబంధించినటువంటి ఒక ప్రొడ్యూసర్ అయి ఉండి ఆ సినిమా హీరోనే ఆయన చులకం చేసి మాట్లాడడం అనేది అభిమానులకు నచ్చలేదు. సాధారణ ప్రేక్షకులు కూడా అది ఏంటి ఏం మాట్లాడుతున్నాడు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అలా ఇది తమ్ముడుకు సినిమాకు సంబంధించినటువంటి ప్రమోషన్ పోయి అది గేమ్ చేంజర్కి సంబంధించినటువంటి ఒక సినిమా డిస్కషన్ జరగడంతో పబ్లిక్ ఏం జరుగుతుందో ఏంటో అర్థం కాలేదు. పైగా దిల్ రాజు తమ్ముడు సినిమా గురించి ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ కానీ, ప్రీ రిలీజ్ ఈవెంట్లో కానీ తమ్ముడు సినిమా బిగ్ బ్లాక్ బస్టర్ కాబోతుంది, ఈ సినిమా అసలు మీరు ఊహించలేనంత అద్భుతంగా ఉంటుందని చెప్పేసి ఈయన ఆ సినిమాకు చాలా తీవ్రమైన హైప్ క్రియేట్ చేశాడు. తీరా థియేటర్కి వెళ్ళి సినిమా చూసిన జనాలు మాత్రం డిసప్పాయింట్ అయిపోయాడు. ఇదేంటి దిల్ రాజు చెప్పింది ఏంటి, సినిమా ఇలా ఉంది ఏంటి అని చెప్పేసి పూర్తి స్థాయిలో ఈ సినిమాపై విమర్శలు వచ్చాయి. ఒక రకంగా చెప్పాలంటే దిల్ రాజు బ్యానర్లో ఇది ఒక బిగ్
డిజాస్టర్ మూవీ. అలా దిల్ రాజు ఈ మధ్య కాలంలో చూస్తే అన్నెసరీ కాంట్రవర్సీలోకి వెళ్తా ఉన్నాడు. ఒకప్పుడు ఒక సైలెంట్గా తన పనులు తాను చేసుకుంటూ పోయే దిల్ రాజు ఈ మధ్యకాలంలో ప్రతి విషయంలో తలదూర్చి, అంటే ఇండస్ట్రీలో నన్ను మించిన మొనగాడు లేడు అనే ఒక తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్నట్లు కనబడుతుంది. మొన్నటికి మొన్న చూస్తే హరిహర వీరమల్లు విషయంలో కూడా దిల్ రాజు ఇన్వాల్వ్మెంట్ ఉంది, థియేటర్లు దొరకకుండా చేశాడనే మరో కాంట్రవర్సీ వచ్చిన తర్వాత ఒకరి తర్వాత ఒకరు బయటకు వచ్చేసి అసలు ఆ నలుగురిలో మేం లేమని చెప్పుకుంటూ వచ్చారు. ఇలా ఇప్పుడు దిల్ రాజు అనే పేరు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు ఒక సక్సెస్ఫుల్ నిర్మాత, కానీ ఇప్పుడు డిజాస్టర్లకు కెరపట్రస్ అవుతూ అన్నెసరీ కాంట్రవర్సీల్లో తలదూరుస్తూ, ముఖ్యంగా ఇండస్ట్రీలో నేనే తోపు అని చెప్పుకునే ప్రయత్నంలో ఆయన దిగజారిపోతున్నాడనే అనుమానాలు వస్తూ ఉన్నాయి. అదే కాకుండా దిల్ రాజు ఇతర ప్రొడక్షన్ కంపెనీల గురించి నీచంగా మాట్లాడడం, ఆయన తమ్ముడు మొన్న శిరీష్ రెడ్డి మైత్రి మూవీ మేకర్స్కి అలాగే సితారా ఎంటర్టైన్మెంట్స్కి పోలిక పెడుతూ నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని చెప్పడం, ఇలా చాలా కాంట్రవర్సీల్లో ఈ దిల్ బ్రదర్స్ తలదూర్చడం వల్ల ఇవాళ తమ్ముడు లాంటి సినిమాలు దొబ్బుతున్నాయని జనాలు మాట్లాడుకుంటారు.